I'm B. Sahasra. ఈరోజు మనం సోషల్ 13th లెసన్ నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఇన్ ద కాలనీస్ ఈ లెసన్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని నియర్లీ 250 years రూల్ చేశారు. 19th century లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఏషియా వీటిని యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు వీటిని రూల్ చేశారు. కానీ చైనా మాత్రం ఇండిపెండెంట్ కంట్రీగానే ఉంది. చైనా పేరుకే ఇండిపెండెంట్ కంట్రీ ఉంది, కానీ చైనాని సూపర్ పవర్ కంట్రీస్ చేతిలో ఈ చైనా ఉంది. చైనాలో కింగ్స్ వీక్స్ పర్సన్స్ ఉండేసరికి సూపర్ పవర్ కంట్రీస్ చేతిలో ఈ చైనా ఉంది. చిన్నగా చైనా వాళ్ళు కూడా మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు డెమోక్రసీ కావాలి అనుకుంటే వీళ్ళు ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. చైనా గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. చైనా 2 different phases. 20th century బిగినింగ్ చైనాను రూల్ చేసింది మంచు డైనెస్టీ. ఇది వీక్ పర్సన్స్. వెస్ట్రన్ కొలోనియల్ పవర్స్ వాళ్ళు చైనా వాళ్ళతో వీళ్ళు ఏమన్నారంటే కంప్లీట్గా మేము ఏది చెప్తే మీరు అది వినాలి అని వీళ్ళు అన్నారు. ఇంకా వెస్ట్రన్ కొలోనియల్ పవర్స్ వాళ్ళు చైనా వాళ్ళతో ఇంకా వీళ్ళు ఏమన్నారంటే మా వస్తువులను మేము ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ట్యాక్సెస్ ఉండొద్దు, తీసేయాలి అని చెప్పారు. ఇంకా మా ఆర్మీ ఫోర్సెస్ని మీ దగ్గర ఉంచుతామని చెప్పారు. ఇంకా ఈ వెస్ట్రన్ కొలోనియల్ పవర్స్ వాళ్ళు ఇంకా చైనా వాళ్ళతో ఏమన్నారంటే మా దగ్గర మీ యాక్ట్స్ని, మీకు సంబంధించిన యాక్ట్స్ మా మీద ఇంప్లిమెంటేషన్ చేయొద్దు అని వెస్ట్రన్ కొలోనియల్ పవర్స్ వాళ్ళు చైనా వాళ్ళతో వీళ్ళు ఇట్లా అన్నారు. చైనాలో కింగ్స్ వీక్స్ పర్సన్స్ ఉండేసరికి ప్రజలు అసలు పట్టించుకోవట్లేదు. ప్రజలు అన్హ్యాపీగా ఉన్నారు. ప్రజలు ఈ వెస్ట్రన్ కొలోనియల్ పవర్స్ మీద ప్రజలు ఫైట్ చేశారు. ఎస్టాబ్లిషింగ్ ద రిపబ్లిక్. ఈ సన్ యట్ సెన్ ఈయన పుట్టిందేమో 1866లో, ఈయన చనిపోయిందేమో 1925లో. సన్ యట్ సెన్ ఈయన మంచు డైనెస్టీని తీసేసి 1911లో డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసిండు ఈ సన్ యట్ సెన్. ఈయన ఏం చేసిండు? సన్ యట్ సెన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ చైనా అంటారు. సన్ యట్ సెన్ ఈయన క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో ఈయన చదివిండు. క్రిస్టియానిటీస్ని ఈయన లైక్ చేసిండు. సన్ యట్ సెన్ ఈయన చాలా పూర్ మ్యాన్. సన్ యట్ సెన్ ఈయనకి డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఈయనకి ఇష్టం. కానీ ఈయనకి ఇట్లా డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తారు కదా, ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఈయనకి ఇష్టం. ఈయనకి మోనార్కీ సిస్టమ్ అంటే ఈయనకి ఇష్టం లేదు. రాజులే పరిపాలిస్తారు, తర్వాత వాళ్ళ కొడుకులు పరిపాలిస్తారు. ఇట్లా ఈ మోనార్కీ సిస్టమ్ అంటే ఈ సన్ యట్ సెన్కి ఈయనకి ఇష్టం లేదు. సన్ యట్ సెన్ ఈయన డాక్టర్. సన్ యట్ సెన్ ఏం చేసిండు? ఈయన ఇట్లా చైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ చూడలేక ఈయన చైనాని డెవలప్ చేయడానికి ఈయన ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసిండు. ఆ ప్రోగ్రామ్ని 3 principles అంటారు. ఫస్ట్ది సన్, సెకండ్ది మిన్, థర్డ్ది చుయ్. ఫస్ట్ సన్ ఏంటంటే నేషనలిజం, మిన్ డెమోక్రసీ, చుయ్ ఏమో సోషలిజం. నేషనలిజం అంటే ఏంటంటే వెస్ట్రన్ కొలోనియల్ పవర్స్ వాళ్ళని మన చైనా నుంచి పంపించేయాలి అనేది నేషనలిజం. ఇంకా డెమోక్రసీ అంటే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ డెమోక్రసీ. ఇంకా సోషలిజం ఏంటంటే ల్యాండ్స్ లేని రైతులకి ల్యాండ్స్ ఇచ్చేది సోషలిజం. ఈ ప్రోగ్రామ్ని ఈయన డిజైన్ చేసిండు సన్ యట్ సెన్. ఈయన రిపబ్లిక్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసినా అది సక్సెస్ అవ్వలేదు. మిలిటరీ పవర్స్ చేతిలో, వార్ లాస్ చేతిలో ఈ చైనా ఉంది. చైనా ప్రజలు తీసుకున్న ఇట్లా వర్సెస్ ట్రీటీకి డెసిజన్స్కి ఆపోజిట్గా తీసుకున్న డెసిజన్స్కి ఆపోజిట్గా 1919లో ఈ చైనా ప్రజలు ప్రొటెస్ట్ చేశారు. ఫస్ట్ వరల్డ్ వార్లో చైనా బ్రిటన్ సైడ్ ఉన్నా కూడా జపాన్ వాళ్ళు ఏం చేశారు? చైనా ప్లేసెస్ని ఆక్యుపై చేసుకున్నారు. ఆ చైనా ప్లేసెస్ ఇప్పుడు దాకా కూడా చైనా ప్లేసెస్ ఇవ్వలేదు. ఎవరు కూడా ఇప్పుడు దాకా కూడా చైనా ప్లేసెస్ని ఇవ్వలేదు. అందుకే ఈ చైనాలో ఈ ప్రొటెస్ట్ చేశారు చైనా ప్రజలు. ఈ మూమెంట్ని మే 4th మూమెంట్ అంటారు. అట్లా చైనా ప్రజలు ఏం చేస్తారు? ఈ మూమెంట్ని మే 4th మూమెంట్ అంటారు. అంతే చైనాలో కొంతమంది ప్రజలు వరల్డ్ ట్రెడిషన్స్కి ఆపోజిట్గా ఫైట్ చేశారు. ఇట్లా పుట్టిన పాపలకి, ఆడపిల్లలు అందులో పుట్టిన పాపలకి పాదాలు పెరగకుండా పాదాల క్లాత్స్ కట్టేదాన్ని వీళ్ళు దీనికి ఆపోజిట్గా ఫైట్ చేశారు. మోడర్న్ సైన్స్, డెమోక్రటిక్ గవర్నమెంట్ కావాలి అని వీళ్ళు ఫైట్ చేశారు. అంతే వెస్ట్రన్ కొలోనియల్ పవర్స్ వాళ్ళని మన చైనా నుంచి పంపించేయాలి, ఇంకా పావర్టీని తగ్గించాలి, ఇన్ఈక్వాలిటీని తగ్గించాలి అని వీళ్ళు మూమెంట్ చేశారు చైనా ప్రజలు. ఎకనామికల్ డెవలప్మెంట్ కోసం పావర్టీని తీసేయాలి అని వీళ్ళు ఫైట్ చేశారు. రిపబ్లిక్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసినా అది సక్సెస్ అవ్వలేదు. చైనా వాళ్ళు ఏం చేశారు? చైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయినాయి. చైనాలో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి గోయామిండాంగ్ నేషనల్ పార్టీ ఏర్పాటు చేశారు. గోయామిండాంగ్ నేషనల్ పార్టీని KMT అంటారు. KMT ఫుల్ ఫామ్ కామింగ్ టాంగ్ పార్టీ.
ఇట్లా దీన్ని అంటారు ఈ గోయామిన్నంగ్ పార్టీని. గోయామిన్నంగ్ పార్టీ ఇంకా చైనా కమ్యూనిస్ట్ పార్టీ 2 పార్టీస్ ఫామ్ అయినాయి. గోయామిన్నంగ్ పార్టీ వాళ్ళు ఈ సన్యత్సేన్ ఇచ్చిన ఐడియాస్ని వీళ్ళు ఫాలో అయ్యారు. గోయామిన్నంగ్ పార్టీ వాళ్ళు గోయామిన్నంగ్ పార్టీ లీడర్గా చియాంగ్ కైషేక్ని ఉంచారు. చియాంగ్ కైషేక్ ఈయన ఏం చేసిందంటే, చియాంగ్ కైషేక్ ఈయన మిలిటరీ హెల్ప్ తోటి వార్లార్డ్స్కి రీజనల్ లీడర్స్కి ఆపోజిట్గా ఫైట్ చేసిండు ఈ చియాంగ్ కైషేక్. చియాంగ్ కైషేక్ ఈయన ఏం చేసిండు, చియాంగ్ కైషేక్ ఈయన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయితేనే దేశం డెవలప్మెంట్ అయింది అని చియాంగ్ కైషేక్ చెప్పిండు. ఇట్లా ఈయన చెప్పిండు. షాంఘై వంటి సిటీస్లో 1919కి 5 lakhs ఇండస్ట్రీస్ వర్కర్స్ ఉన్నారు. ఇందులో కొంతమంది షిప్ బిల్డింగ్స్లో వర్క్ చేస్తున్నారు. ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వర్కర్సే ఉన్నారు. అందులో ఎక్కువ మంది ఇట్లా లేబరర్స్కి తక్కువ శాలరీ ఇచ్చేవాళ్ళు, అందులో లేడీస్కి ఇంకా తక్కువ శాలరీ ఇచ్చేవాళ్ళు. వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉండేవి, అంటే వర్కర్స్ని చాలా ఇబ్బంది పెట్టేవారు. స్కూలు యూనివర్సిటీస్ డెవలప్ అవ్వడంతో ఈ 1902లో పెక్కింగ్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అయింది. ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అవ్వడంతో వీళ్ళకి ఇట్లా ఆలోచన వచ్చింది, మాకు కూడా ఫ్రీడమ్ కావాలి, మాకు కూడా రైట్స్ కావాలి అనుకుంటే వీళ్ళకి ఆలోచన వచ్చింది. నెక్స్ట్ ఈ చియాంగ్ కైషేక్ ఈయన కన్జర్వేటివ్, ఈయన లేడీస్ ఇంట్లోనే ఉండాలి అని చియాంగ్ కైషేక్ చెప్పిండు. ఇంకా చియాంగ్ కైషేక్ ఈయన 4 విషయాలు చెప్పిండు. ఏంటిదంటే, ఫస్ట్ది పాతివ్రత్యం, సెకండ్ది రూపం, థర్డ్ది మాట, ఫోర్త్ది పని. ఈ 4 కూడా లేడీస్కే ఉండాలి అని చియాంగ్ కైషేక్ చెప్పిండు. అంటే చియాంగ్ కైషేక్ లేడీస్ ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలో కూడా చియాంగ్ కైషేక్ చెప్పిండు. ఏంటంటే పొడుగు డ్రెస్సెస్ వేసుకోవాలి, చిన్న డ్రెస్సెస్ వేసుకోకూడదు అని చియాంగ్ కైషేక్ ఇట్లా లేడీస్ డ్రెస్సెస్ కూడా ఏం చెప్పిండు. గోయామిన్నంగ్ పార్టీ వాళ్ళు ఇట్లా పీసెన్స్ని వీళ్ళు తక్కువగా చూసేవాళ్ళు, ఈ ఆర్మీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ గోయామిన్నంగ్ పార్టీ వాళ్ళు. ఎవరైనా గోయామిన్నంగ్ పార్టీ మీద అటాక్ చేస్తే వాళ్ళ నుంచి ఇట్లా ఈ ఆర్మీ నుంచి వాళ్ళకి ఆపోజిట్గా ఫైట్ చేపిస్తారు ఈ గోయామిన్నంగ్ పార్టీ వాళ్ళు. అంటే ద రైజ్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మీద జపాన్ వాళ్ళు చైనా మీద అటాక్ చేసేసరికి వీళ్ళిద్దరు జపాన్కి చైనాకి వార్ ఎక్కువ డేస్ జరగడం వల్ల ఇట్లా చైనా వీక్ అయిపోయేసరికి అన్నిటి ధరలు కూడా 30% పెరిగినాయి. 30% పెరిగేసరికి ప్రజలందరికీ ఇబ్బంది అయింది. రూరల్ చైనా 2 క్రైసిస్ని ఫేస్ చేసింది. ఫస్ట్ది ఈకోలాజికల్ క్రైసిస్, సెకండ్ది సోషియో ఎకనామిక్ క్రైసిస్. ఇట్లా 2 క్రైసిస్ని ఫేస్ చేసింది. ఈకోలాజికల్ క్రైసిస్ ఏంటంటే ఫ్లడ్స్ రావడం, డిఫారెస్టేషన్ అవ్వడం, ఇంకా సాయిల్ ఎగ్జాస్టెడ్ అవ్వడం, ఈ క్రైసిస్ని ఫేస్ చేసింది. ఇంకా సోషియో ఎకనామిక్ క్రైసిస్ అంటే పూరే టెక్నాలజీ అవ్వడం, ఇంకా అప్పులు ఎక్కువ అవ్వడం, ఈ 2 క్రైసిస్ని చైనా ఫేస్ చేసింది. రష్యా రెవల్యూషన్ తర్వాత 1921లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. కామింగ్టాన్ని లెనిన్ ఇంకా కొంతమంది లీడర్స్ కామింగ్టాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే ఎక్స్‌ప్లాయిటేషన్ని తీసేసి వరల్డ్ గవర్నమెంట్ని తీసుకురావడానికి ఈ కామింగ్టాన్ ఫామ్ అయింది. కామింగ్టాన్ ఫామ్ అయింది. ఎక్స్‌ప్లాయిటేషన్ని తీసేసి వరల్డ్ గవర్నమెంట్ని తీసుకురావడానికి కామింగ్టాన్ ఇట్లా ఫామ్ అయింది. అన్ని కంట్రీస్ కూడా ఆల్ కంట్రీస్ కమ్యూనిస్ట్ పార్టీకి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఈ కమ్యూనిస్ట్ పార్టీకి కామింగ్టాన్ సపోర్ట్ చేసినాయి. నెక్స్ట్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ మావో జడాంగ్ ఈయన ఫార్మర్స్ని బేస్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ని డిఫరెంట్ రెవల్యూషనరీ ప్రోగ్రామ్ని ఈయన తయారు చేసిండు ఈ మావో జడాంగ్. పీజన్స్ అందరినీ కలిపి ల్యాండ్ లార్డ్స్కి ఆపోజిట్గా ఫైట్ చేపించిండు ఈ మావో జడాంగ్. ఈయన ఏం చేసిండంటే పీజన్స్ ఆర్మీని తయారు చేసిండు ఈ మావో జడాంగ్. ఇట్లా ఏం చేసిండు, గోయామిన్నంగ్ పార్టీ వాళ్ళు మావో జడాంగ్ మీద అటాక్ చేసేసరికి మావో జడాంగ్ ఈయన తప్పించుకొని జియాంగ్సీ మౌంటైన్స్కి వచ్చిండు. ఇందులో ఇక్కడికి వచ్చి ఈ మావో జడాంగ్ ఈయన ఇట్లా సోషలిజంని స్టార్ట్ చేసిండు. అంటే ల్యాండ్స్ లేని రైతులకి ల్యాండ్స్ ఇచ్చింది మావో జడాంగ్. అంటే మావో జడాంగ్ ఈయన
ఉమెన్స్ అసోసియేషన్ని స్టార్ట్ చేసిండు. ఉమెన్స్ అసోసియేషన్ని ఈయన ఎంకరేజ్ చేసిండు ఈ మావో జడాంగ్. అంతే మావో జడాంగ్ ఈయన ఏం చేసిండంటే ఈయన అరేంజ్డ్ మ్యారేజ్ని తీసేసి ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ని ఇట్లా కాంట్రాక్ట్ మ్యారేజ్ని స్టార్ట్ చేసిండు మావో జడాంగ్. అంతే ఈ మావో జడాంగ్ ఏం చేసిండంటే ఈయన డైవర్స్ని సింప్లిఫై చేసిండు. అంతే ఇట్లా చేసిండు. మళ్ళీ గోయామిండంగ్ పార్టీ వాళ్ళు మావో జడాంగ్ మీద అటాక్ చేశారు. అటాక్ చేసేసరికి మళ్ళీ మావో జడాంగ్ జియాంగ్సీ మౌంటైన్స్ నుంచి ఈయన తప్పించుకొని షాంగ్సీకి వచ్చిండు. దీన్ని ట్రావెల్ ఇట్లా 6000 మైల్స్ ట్రావెల్ చేసిండు మావో జడాంగ్. దీన్నే లాంగ్ మార్చ్ అంటారు. యానంలో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ని ఎక్కువ తెచ్చిండు ఈ మావో జడాంగ్. ఇట్లా 1937 to 45 టైంలో ఇట్లా 1937 to 45లో ఈ చైనా మీద మళ్ళీ జపాన్ వాళ్ళు చైనా మీద ఇట్లా ప్లేసెస్ని ఆక్యుపై చేసుకున్నారు. అటాక్ చేశారు జపాన్ వాళ్ళు చైనా మీద. ఇట్లా అటాక్ చేసేసరికి ఈ మావో జడాంగ్ గోయామిండంగ్ వీళ్ళిద్దరికి ఎన్ని గొడవలు ఉన్నా కూడా వీళ్ళిద్దరూ కలిసి ఈ చైనాని తీసుకురావడానికి వీళ్ళిద్దరూ కలిసి జపాన్ మీద అటాక్ చేశారు. అటాక్ చేసేసరికి జపాన్ వెళ్ళిపోయింది. గోయామిండంగ్ పార్టీ మావో జడాంగ్ వీళ్ళిద్దరూ ఇట్లా చైనా పవర్ కోసం వీళ్ళిద్దరూ ఫైట్ చేశారు. ఇందులో మావో జడాంగ్ విన్ అయ్యిండు. మళ్ళీ ఈ గోయామిండంగ్ పార్టీ తప్పించుకొని ఈ గోయామిండంగ్ పార్టీ వాళ్ళు ఓడిపోయారు. వీళ్ళు ఏం చేశారు, ఐలాండ్కి వెళ్ళి అక్కడ గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు ఈ గోయామిండంగ్ పార్టీ వాళ్ళు. ఎస్టాబ్లిషింగ్ ఇన్ ద రిపబ్లిక్ గవర్నమెంట్ 1949 to 54. 1949లో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ ఫామ్ అయింది. చైనా పీపుల్స్లో ఇట్లా రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇది న్యూ డెమోక్రసీ అనే ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఫామ్ అయింది. ఇట్లా రిపబ్లిక్ అనే ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఇది ఫామ్ అయింది. అంతే ఈ గవర్నమెంట్ ఇట్లా అన్ని కంట్రీస్ ఈ చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ల్యాండ్ రిఫార్మ్స్కి ఇంప్లిమెంటేషన్ చేసింది. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళ నుంచి కొంత ల్యాండ్ పూర్ పీపుల్స్కి ఇచ్చే ల్యాండ్ రిఫార్మ్స్. ఇంకా ఈ గవర్నమెంట్ ఉమెన్స్కి ప్రొటెక్షన్ ఇచ్చింది. అంతే పాలిగామీని అబాలిష్ చేశారు. పాలిగామీ అంటే ఒక భర్తకి ఎంతమంది అయినా భార్యలు ఉండేది పాలిగామీ. దీన్ని అబాలిష్ చేశారు. నెక్స్ట్ ఈ మావో జడాంగ్ ఈయన ఉమెన్స్కి మెన్స్కి ఈక్వల్ రైట్స్ కల్పించాలి అని మావో జడాంగ్ చెప్పిండు. అంటే ల్యాండ్ రిఫార్మ్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. 1951 టైంలో ల్యాండ్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. 1951లో ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఎక్కువ రిచ్ పీపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఆస్తి నుంచి కొంత ఆస్తి పూర్ ఫార్మర్స్కి ఇచ్చారు ల్యాండ్ రిఫార్మ్స్. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. నెక్స్ట్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. ల్యాండ్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కంట్రీ లెవెల్లో కమిటీని ఫామ్ చేశారు. కమిటీ కింద వర్క్ టీమ్స్ని కూడా ఫామ్ చేశారు. నెక్స్ట్ రిచ్ పీపుల్స్ ఎంతమంది ఉన్నారు, పూర్ ఫార్మర్స్కి ఎంతమంది ఉన్నారు, ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూడడానికి లోకల్గా లీడర్స్ని అపాయింట్ చేశారు. ఈ లీడర్స్ వాళ్ళు కూడా పూర్ ఫ్యామిలీ నుంచే ఈ లీడర్స్ వాళ్ళు కూడా వచ్చారు. ఇట్లా ఈ లీడర్స్ కూడా పూర్ ఫ్యామిలీ నుంచే వచ్చారు. నెక్స్ట్ ల్యాండ్ లాట్స్ వాళ్ళల్లో ఈ ప్రజలు ల్యాండ్ లాట్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టేసరికి ల్యాండ్ లాట్స్ వాళ్ళని ప్రజలు ఇబ్బంది పెట్టేసరికి ల్యాండ్ లాట్స్ వాళ్ళు వీళ్ళు తప్పించుకొని ఈ ల్యాండ్ లాట్స్ వాళ్ళని ప్రజలు ఇబ్బంది పెడతారు, ఇంకా చంపేస్తారు ల్యాండ్ లాట్స్ వాళ్ళని. చంపేసిన వాళ్ళలో 20 lakhs మంది చనిపోయారు. ల్యాండ్ లాట్స్లో 10 to 20 lakhs మంది చనిపోయారు. 43% కల్టివేటెడ్ ల్యాండ్ని ఇంకా 60% ప్రజలకి ఇచ్చారు. మిడిల్ క్లాస్ వాళ్ళు డెవలప్ అయ్యారు. అంతే ప్రజలకి ఎక్కువ పూర్ ఫార్మర్స్కి ల్యాండ్ పెరిగింది. ఇట్లా చేశారు. ఇంకా ల్యాండ్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అయింది. ప్రజలకి అడల్ట్ పీజియన్స్ని అబాలిష్ చేశారు. ఇట్లా అడల్ట్ పీజియన్స్ నైట్ స్కూల్స్ని అబాలిష్ చేశారు. ఓకే, బాయ్.